ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోని బీసీలు ఏకమైన నన్ను ఓడించలేరు, నన్ను మా రెడ్లే గెలిపిస్తారని, మరి అలాగే మీరు మా వెనుక జెండా మోసే కూలీ నా కొడుకులని, ఒక్కొక్కడికి 30 కోట్లు ఇచ్చి టికెట్ కొన్నా అని చెప్పినోడికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇచ్చిండ్రు. ఎక్కడ పోయిందయ్యా మీ ఆత్మగౌరవం? తీన్మార్ మల్లన్న బీసీ వాదం అని చెప్తున్నావు కదా, ఇక్కడ చూడు ఇట్లా ఉంది మన బహుజనుల ఒక ఆత్మగౌరవం. ఎవడైతే మనం ముఖం మీద ఉమిషి మాట్లాడిండో వానికే ఇప్పుడు సీట్ అప్పచెప్పిండ్రు. అంజిరెడ్డి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి బహుజన వర్గాలకు ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నారంటే బహుజనులే అని, బీసీలందరూ ఏకమైన కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అని అన్నోడికి ఎమ్మెల్సీ సీటు అప్పచెప్పిండ్రు. మన తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందు ఎన్ని ఈ బహుజన వర్గాలు ఎన్ని అవమానాలు పడాలో కూడా అర్థమవుతలేదు.